ఫిబ్రవరి 15వ తారీఖున ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి షహజాదీకి యూఏఈలో ఉరిశిక్ష అమలైంది. ఆమె గత సంవత్సర కాలంగా న్యాయ పోరాటం చేసింది, అయినా కూడా లాభం లేకుండా పోయింది. ఢిల్లీకి సంబంధించినటువంటి ఇద్దరు ముస్లిం భార్యాభర్తలు షహజాదీని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి అక్కడ దుబాయ్కి యూఏఈ తీసుకెళ్లి అక్కడైతే ఆమె చేత ఆ పనులు చేయిస్తున్నారు. అయితే ఆమె అక్రమంగా తీసుకెళ్లారంటూ కేసు అయితే నమోదైంది. వీళ్ళపైన కేసు నమోదైంది, కేసు నడుస్తోంది. ఈలోగా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ సొంత బిడ్డ చనిపోయాడు, చిన్న బాబు. వాళ్ళ మీద కోపంతోనే బాబుని చంపేసిందంటూ అప్పట్లో వార్త వచ్చాయి. తర్వాత అది నేను చంపలేదు, వాళ్ళేదో తప్పుడు మెడిసిన్ ఇచ్చారు, అందుకే అబ్బాయి చనిపోయాడంటూ ఆమె అయితే పిటిషన్ దాఖలు చేసింది అక్కడ. కానీ అక్కడ కోర్టుల రూల్స్ అన్ని వేరేగా ఉంటాయి కదా. మొత్తానికి ఈమెదే తప్పు అన్నట్లుగా అయితే తేలింది. సంవత్సరం తర్వాత ఈమెకి ఉరిశిక్ష అయితే వేయడం జరిగింది. దీనికోసం మన భారత విదేశాంగ శాఖ అనేక రకాలుగా ప్రయత్నాలు చేసింది, కానీ సాక్ష్యాధారాలన్నీ కూడా ఆమెకి అగైనిస్ట్గానే ఉన్నాయి. దాంతో ఆమెకైతే ఫిబ్రవరి 15వ తారీఖున ఉరిశిక్ష అయితే వేయడం జరిగింది. దాన్ని వారం రోజుల తర్వాత అయితే లేటెస్ట్గా అయితే చెప్పడం జరిగింది ఆ విషయాన్ని భారత విదేశాంగ శాఖకి. తల్లిదండ్రులు ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి వారు. అలాగే ఇప్పుడు మళ్ళీ మరో ఇద్దరికి భారతీయులకైతే యూఏఈలో ఉరిశిక్ష అమలైంది. ఇద్దరు కూడా హత్యల విషయంలోనే దోషులుగా తేలడంతో ఈ కేరళ వాసులిద్దరికీ కూడా ఉరిశిక్ష అయితే అమలైంది. ఈ మరణశిక్షకు గురైన వారిని మహమ్మద్ రినాష్ అరింగిలొట్టు, మురళీధరన్ పెరుమర్తట్టు వలప్పిలగా గుర్తించారు. వీరిద్దరు కూడా కేరళ వాసులే. ఓ యూఏఈ వాసి హత్య కేసులో మహమ్మద్ రినాష్ దోషిగా తేలాడు. అలాగే ఒక భారతీయుడిని హత్య చేసిన కేసులో మురళీధరన్కు శిక్ష పడింది. వీరిద్దరికీ అవసరమైన దౌత్య న్యాయ సహాయం అందజేసినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.